పని ఉన్నది. ఎటు పక్క వండుతాయో. ముందరికి వంగినాయి. ముందటికే బాగా వంగినాయండి పాలు అయితే. పాలు పొంగియడానికి అయితే వచ్చినాము, అందరం అయితే వచ్చినాము. లతమ్మ అయితే దేవుడి దగ్గర అయితే మొత్తం అన్నీ రెడీ చేస్తుంది. దేవుడి దగ్గర దేవుడి పటాలన్నీ కొనుక్కొని వచ్చినాము. ఇదంతా వాటిని శుభ్రం చేసి అంతా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దింట్లో పాలు పొంగిస్తున్నాము. హెలెనో, అమ్మకి ఏదైనా హెల్ప్ చేయపు. హెల్ప్ చేస్తావా హెలెన్ గాడు? అన్నీ నిదానంగా సర్దుకోబ్బ, టెన్షన్ పడకుండా. దేవుడి పటాలు అయితే తీసుకొని వచ్చాము. ఒకటి బ్రహ్మంసం ఫోటో, ఇంకొకటి ఏమో వినాయకుడిది, శివుడు, పార్వతి, లక్ష్మీదేవిది. అంతే, కొద్ది కొద్ది కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. దేవుడి దగ్గర అయితే అలంకారం మొత్తం అయిపోయింది. దీపారాధనకి అయితే ఆయిల్ అయితే వేస్తుంది. మా హెలెన్ ఇక్కడే ఉంది. తాన్షి అయితే అక్కడ ఉన్నాడు. సౌరభ్ అయితే నా దగ్గర ఉన్నాడు. మమ్మీ, స్వామికి దండం పెట్టుకో తల్లి, దండం పెట్టుకో. అప్ప తింటున్నావా? అప్ప తింటున్నావా మమ్మీ? ఉడకైతే చాలా ఎక్కువ ఉంది. హెలెని మొక్కనైనా మమ్మీ మొక్కు, సా మొక్కు తల్లి, మొక్కుమ్మా. హెలెన్ సా మొక్కు. మా హెలెన్ కూడా మొక్కుతుంది. కొంచెం ఇక్కడ కూర్చోడానికి ప్లేసే లేదు మాకు. లాస్ట్కు ప్లేస్ ఉంటే బాగుండేది. పూజ అయితే అవుతుంది, కాకపోతే ఉడక ఎక్కువ ఉంది ఇక్కడ. చాలా వేడి ఉంది తండ్రి. అబ్బా, అసలు తట్టుకోలేకున్నాం. రా హెలెను. మా పిల్లలకైతే ఏం అర్థమించలేదు అసలు. మా హెలెన్ నచ్చిందా అంటే నచ్చలేదని అంటారు. ఏం చేద్దాం? దా 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 హెలెన్ మమ్మీ రా, సామి మొక్కుదాం రా తల్లిరా. ఇక మనకు అన్నీ కావాల్సినవి దొరకాలంటే ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? రావు మీరా. ఇక్కడ నేరుగా కూర్చోడానికి లేదా? అది పెద్ద మిస్టేక్. యథాచరయ్యా, మనకు అనుకున్నట్టుగా ఏం దొరకలేదా? దానివల్ల ఇబ్బంది అవుతుంది. సౌరవ్ బొట్టు పెట్టుకున్నాడు. మా హెలెన్ కూడా మొక్కుతుంది చూడండి. మమ్మీ గారు మొక్కినావా? యథాన్స్కి సౌరభ్ ఎత్తుకున్నాను కాబట్టి వాళ్ళ అమ్మ నాగిస్తుంది. ముందు కొడుకేస్తాను. మస్తు ఉడకుందండి, చాలా ఘోరంగా ఉంది. యథాన్సి చెప్తానాడే, తీసుకోబ్బా. కిందనే కొట్టు. టెంకాయ కొట్టగానే మా హెలెన్ అయితే భయపడి బయటికి పారిపోతుంది. సౌండ్ వచ్చేసరికి భయపడింది. కొట్టు
మనం జీల్సొద్దు, కొడితే రావాలా. అట్లా తొప్పెళ్తే కొట్టు, అట్లా రావాలి. ఏం కాదు, తొట్టి వాళ్ళకిందిలే. మళ్ళీ గారిని ఇస్తానులే. ఆ తొట్టి వాళ్ళకిందండి టెంకాయ, మంచిది అంట తొట్టి వాళ్ళకితే. కొత్త గిన్నెకైతే మొత్తం పసుపు పూసేసి బొట్లు అయితే పెట్టేసింది లత. ఇక్కడ పొయ్యి కూడా పెట్టేసినాం, ఎందుకంటే ఇటుకల మీదనే అంటే ఏదైనా కూడా మనం పొయ్యి ఇప్పుడప్పుడే మేము అవన్నీ తెచ్చుకోలేం కదా అనేది, ఎట్లయినా కూడా పొయ్యి పొంగియాల్సింది పొయ్యి మీదే కదా అని దానికైతే తెచ్చుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కానివ్వండి, మేము ఏ ఇంట్లో అద్దెకి చేరినా సొంత ఇల్లైనా ఏదైనా కూడా కట్టెల పొయ్యి మీదనే పాలు పొంగించినాం కాబట్టి ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి మీదనే పాలు పొంగిస్తాను. అందుకోసం ఇంకా పొయ్యి అయితే రెడీ చేయలేదు. ఇంకా కవర్లు అవి అయితే పేపర్ వేసి కట్టె పుల్లలు అయితే వేసిన, పెద్ద కట్టెలు అయితే ఇంకా పక్కన ఉన్నాయి. పొయ్యి అయితే బాగా రాసుకుంది, గిన్నె అయితే పెట్టేసింది, మెల్లిగా చేయగలుగుతుంది. పాలు పొంగియడానికైతే పాలు పోస్తుంది. గిన్నె వేడెక్కింది అప్పుడే, ఆ మంట వస్తుందో లేదో అనుకున్నా. అబ్బా చాలా ఉడుకుంది. హెలెన్ అయితే ఆడుంది. హెలెన్ గాడు ఇంకా టైం పడుతుందా? ఇంకా కదిపితే ఆడ సరిపోతలేదు. పాలు పొంగిస్తున్నాం కొత్త ఇంట్లో. వెంటిలేషన్ ఉంది కానీ కిటికీలు చాలా వేడి ఉంది అసలు. వేడి ఉంది. అందులో పైన ఇల్లు ఉందంటే అంత లేదు, పైన ఒట్టి స్లాబే కాబట్టి మస్తు ఉడుకుతుంది. అయినా కూడా మస్తు వేడింది. పాపం మా హెలెన్ అయితే చూడండి వాళ్ళ తమ్ముని కూపుతుంది పాపం. ఏమో మీ ఉడకపోస్తుందా? పోసలేదా? అమ్మ వద్దురా, రారా అవుతాంచిరా. హెలెన్ ఇల్లు నచ్చిందా? వాళ్ళ అమ్మకి తెచ్చి ఊపుతుంది. ఏమో ఇప్పుడు మాకు ఇంకా చుక్కలు కనిపిస్తాయి వంటలు చేస్తుంటే. మేము చెట్టు ఉంది ఆ నుంచి అసలు ఏం పోతలేదు, బయటికి ఏం పోతలేదు, మేమే బయటికి పోతున్నాం. లత అయితే ఎక్కువ మంట చేస్తుంది తొందరగా పాలు వండాలని. గిన్నె దెబ్బకి మాడిపోయింది కదబ్బా. పాలు వంగితే చాలు. మంట అయితే బాగా వస్తుంది, అంతా మంచి జరగాల. మంట గ్రాఫిక్ లాగా కనిపిస్తుంది అబ్బా వీడియోలా. ఎందుకు అట్లా కనిపిస్తుంది అంటే బాగా మండుతుంది కాబట్టి అట్లా కనిపిస్తుంది. అదే కదా, పాలు పొంగాల, అంత మంచి జరగాల. మాకైతే మంచిగా బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. అన్ని టెన్షన్గా చేసినాం కాబట్టి గిన్నెకైతే పసుపు పూసి కుంకాలు పెట్టినాయి, పొయ్యికి మాత్రం పొయ్యికి పెట్టలేదు. అవును, కంగారు ఉంది మాకు. అబ్బా గిన్నె పెట్టినాక కొంచెం టెన్షన్గానే ఉంది. చూసుకోవాలి కాబట్టి వీళ్ళని చూసుకోలేకుండా వాళ్ళు చూడండి ఆడ అల్లరి చేస్తున్నారు. డోర్ పెడదామంటే మొత్తం వెంటిలేషన్ మొత్తం ఆగిపోతుంది. పొంగుతున్నాయా పాలు? పొంగుతున్నాయా? పొంగు వస్తుంది. హెలెన్ రా మమ్మీ రా, పాలు పొంగుతున్నాయి రా మమ్మీ, దా రైతాంచి రా. అమ్మ మంట తగ్గింది అబ్బా. పాలు పొంగుతున్నాయి కొత్త ఇంట్లో పాలు పొంగుతున్నాయి. రారా ఏతాంచి రారా. ఎటు పక్క వండుతాయో. ముందటికే బాగా వంగినాయండి పాలైతే. హ్యాపీ. పాలైతే ముందరికే వంగినాయి. హ్యాపీ. ఇక ఎక్కడ వండుతాయి ఏమో మాకైతే తెలియదు. ముందరికైతే వంగినాయి, తెలిసిన వాళ్ళకి అలవాటు చేయండి. ముంగడి పొంగాల, వెనక్కి పొంగాల పాలైతే. కళ్ళు అయితే విపరీతంగా మండుతున్నాయి. అబ్బా కొంచెం చక్కెర వేసిగా తీసుకురా. మళ్ళా ఉంటాయి అంతే. ఒకసారి పొంగేది మళ్ళీ ఒకసారి. కొత్త ఇంట్లో పూజ అయితే చేసినాము.
లత పాలైతే పొంగిచ్చేసింది. హ్యాపీ కళ్ళు అయితే రాసుకుంటుంది. కళ్ళు మండుతున్నాయి అనమాట. దా 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 ఉంది పరిస్థితి అయితే టెంకాయ నీళ్ళు అనమాట. అమ్మ ముందు నీళ్ళు మొత్తం పొగ చుట్టుకుంది ఇంట్లో. టెంకాయ నీళ్ళు అయితే తాగుతున్నాం. కొత్త ఇంట్లో పాలైతే పోగించినాం. పూజ జరిగింది. అంత హ్యాపీగా ఉంది. హ్యాపీగానే ఉంది కానీ కిటికీలుగా ఒకటి ఉంటే అట్లా బాగుంది. వెంటిలేషన్ బాగానే ఉంది కానీ ఇంకా మేము ఇంట్లోకి ఏం రాలే కాబట్టి ఈరోజే పాలకి ఇచ్చినాం కాబట్టి అట్లా అనిపిస్తుంది. నేను కూడా కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నా. హ్యాపీ అంత సంతోషంగా జరగాల, అంత మంచి జరగాలని మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. అంత మంచి మేము కోరుకునేది ఏం లేదు. హ్యాపీగా అయితే పూజలు పాల్గొనడము అంత హ్యాపీగా అయితే జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. హెలని యథాంశ అయితే ఆడుకుంటున్నారు. బాగానే ఉంటుంది. కొంచెం ఇప్పుడు పాలు వండించిన లేకపోతే అంత కలర్ రుద్దుకుంటూ ఆడుతున్నారు. ఏదో మంచికో చెడుకో అంతా మన మంచిగా జరిగిందని అనుకోవాలా. హెలని యథాంశ అయితే అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళకంతా కొత్తగా ఉంది. ఏం చేస్తాం, మనం అడ్జస్ట్ అయితే సరిపోతుంది. ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా అంటే పాలు ముందరికి పొంగల్నా వెనక్కి పొంగల్నా కామెంట్ మాత్రం కామెంట్ చేయండి. అందరి బ్లెస్సింగ్ అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నాం.